మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వెయ్యిన్నికుల నాదమును పోలినదై, వారు సింహమునకు ఎదుటను, ఏ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రుల కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారైన యుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయనను వెంబడింతును. వీరు దేవుని గొర్రెకును గొర్రెల పిల్లకును ప్రథమ ఫలముగా ఉండుటకైనను మనుష్యులలో నుండి కొనబోబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అన్యజనులు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకును, అనగా ప్రతి జనముకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి జనులకును ప్రకటించినట్లును నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యను ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.